Very good. लाइट टाइम से लाइट करते बाहर पता है यार వాడు పెట్టి ఏం కుదురుతుండే మీ బాబా ఆకులు కూడా కుదిరితే అవతల మీ బాబా కుదిరితే కూడా తెలియకుండే ఇక జరుగువే లక్ష్మణ్ మళ్ళా బాడీలు బాగుండే మంచిగా మత్తులు ఉంటుండే ఇక సాగంలో బస్సు దాటి జంక్షన్ కుదుకొని చల్లబడతారు ఈ షేక్పేట నుంచి వస్తుంది గౌరీపుర చుట్టాలు సబ్జిపాటి నుంచి వస్తుంది ఇక ఒకనోడు గెలుపుకొని ఇక ఫైటింగ్ ఎంతగంట అయినాక కూడా కొట్టు అందరం ఒకటే నిలబడ నువ్వు ఇక్కడ అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో ఈరోజు మహిళా సమైక్య భవనం లోపల ఈరోజు సంగారెడ్డి ప్రజలు ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భోజన ప్రియులకు కానీ ఆరోగ్య ప్రియులకు ఫిష్ అనేటువంటిది ఏంటంటే ఒమేగా-3 అనేటువంటి ఫ్యాటీ యాసిడ్ వల్ల ఏమైపోతుందంటే గుండెకి సంబంధించినటువంటి రక్తం అనేటువంటి చాలా ఈజీగా సరఫరా అయ్యి గుండెపోటు వచ్చేటువంటి ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది. కనుక చాలామంది ఫిష్కి సంబంధించినటువంటి బిర్యానీ, ఫిష్కి సంబంధించిన 65, ఫిష్కి సంబంధించిన కోఫ్తా, ఫిష్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దాని మీద పెట్టాలనేటువంటి దాని మీద చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసేటువంటి దానికోసము ఈరోజు చాలా సంతోషం. సంగారెడ్డి ప్రజలు ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. ఏంటంటే మన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులైనటువంటి మా నగేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏంటంటే సంగారెడ్డి ప్రజలకు నాణ్యమైనటువంటిది మంచి భోజనంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి దియ్యాలనేటువంటి దాని మీద మంచి ఆలోచన చేసినటువంటి నగేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ఏంటంటే సంగారెడ్డిలో ఎక్కడ ఇవ్వాలని సరే కానీ మనం హోటల్స్ వస్తున్నాయి కానీ పార్కింగ్ పెట్టాలంటే కూడా ఇబ్బంది. ఈ మహిళా సమైక్య భవనంలో సుమారు ఒక 50 కార్లు వచ్చి కూడా హాయిగా భార్య పిల్లలతోని కుటుంబ సభ్యులతో వచ్చి కూడా ఫిష్కి సంబంధించిన బిర్యానీ అన్ని రకాల చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో దొరికినటువంటి వెరైటీలు కూడా మన సమైక్య భవనంలో మా దగ్గర ఉన్నటువంటి ఈ ఫిష్కి సంబంధించినటువంటి దాంట్లో దొరుకుతుంది. మొత్తం మహిళలు చేస్తున్నారు. లైవ్కి సంబంధించినటువంటి చేపలు కూడా కుర్రమొట్టలు కానీ, దాంతోపాటు బొచ్చలు కానీ, రౌటలు కానీ, పాపెర్లు కానీ అన్ని రకాలు కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా తీసుకోవాల్సినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ మహిళా సమైక్య భవనం లోపల మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు సమృద్ధి చెందాలనేటువంటి దాన్ని మంచి ఆలోచన చేసినటువంటి మా నగేష్ గారికి ప్రజలందరూ కూడా నిండుగా సహకారం చేసి సంగారెడ్డి ప్రజలు ఎప్పుడు కూడా ఇటువంటి మహిళలు సహకారం చేస్తారు. మహిళలు చూడండి వాళ్ళందరూ కూడా దీనివల్ల సుమారు ఒక 50 మంది యొక్క కుటుంబాలు కూడా బాగుపడుతుంది. కనుక దీన్ని అందరూ కూడా ఆదరిద్దాం. సంగారెడ్డి ప్రజలు కూడా కడుపులో సల్లాగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోజనాన్ని టేస్ట్ చేసి ఏమైనా ఉంటే కూడా మీరందరూ చెప్పి ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మీడియా సోదరులు అందరూ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ అన్ని రకాలైనటువంటి చేపలు కూడా దొరుకుతాయి. హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. మన సంగారెడ్డిలోనే పార్కింగ్ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో వచ్చేసి అందరేమో సండే పోతారు కానీ ఒక్కసారి ఇక్కడ సోమవారం రోజు తిన్నారనుకో నాకు తెలిసిన ఇంట్లో కూడా భోజనాలు బంద్ చేసి మొత్తం ఇక్కడనే తినేటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భోజన ఆలయం కావాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటాం.